నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ప్రస్తుతం భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలలో మాయదారి వైరస్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి. కోవిడ్ ని తలుచుకుంటేనే ఒక పీడకలలా ఉంటుంది. కోవిడ్ మహమ్మారి విధ్వంసాన్ని సృష్టించింది. చనిపోయిన వాళ్ళు చనిపోగా దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి. కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. కోవిడ్ గురించి తలుచుకుంటే ఒక మానవ జాతికే ఒక పీడకల లాంటి. అది మరవక ముందే, ముఖ్యంగా రెండవ వేవ్ 2021 సంవత్సరంలో వచ్చిన రెండవ వేవ్ అనేక మంది ఆప్తులను, బంధువులను, స్నేహితులను, ప్రముఖులను, రాజకీయ నాయకులను, విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ సిబ్బందిని కూడా కబళించి వేసిన సంఘటనలు మరవక ముందే ఈ రోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వైరస్లు విజృంభించి నిన్ను వీడను నేనే అన్నట్టుగా, అంతేకాదు వదల బొమ్మాళి నేను నిన్ను వదలనుగాక అన్నట్టు ఈ వైరస్ మహమ్మారులు రూపాంతరం చెంది వివిధ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించి ఆందోళన పడుతున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు. ఒక పక్క కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ అనేది అక్కడ ఆందోళన కలిగిస్తూ ఉంటే, మహారాష్ట్ర రాష్ట్రంలో జికా వైరస్ కోరలు చాస్తూ ఉంటే, హైదరాబాదు, తెలంగాణలో నార్వాక్ అనే వైరస్ ఇవన్నీ ఉంటే, గుజరాత్ లో మరొక వైరస్ చాందీపుర వైరస్ జడలు విప్పి విజృంభిస్తాం. దీనికి చాందీపుర వైరస్ అని ఎందుకు పేరు పెట్టారంటే 1965లో మహారాష్ట్రలో చాందీపూర్ అనే ఒక గ్రామంలో దీన్ని కనుగొన్నారు. దీని లక్షణాలన్నీ కూడా పిచ్చి కుక్క కరిస్తే ఏ విధంగా రేబీస్ అనే వ్యాధి వస్తుందో, కుక్క కాటు వ్యాధి వస్తుందో అలాంటి లక్షణాలే ఉంటాయి. చాలా భయంకరమైన వ్యాధి చాందీపుర వైరస్ తో వచ్చే వ్యాధి. ప్రస్తుతం గుజరాత్ లో సబర్కాంత్ అనే జిల్లాలో 101 మందికి సోకింది ఈ చాందీపుర వైరస్. ఏకదం 38 మంది చనిపోయారు. ఇది ఎక్కువగా చిన్నారులకు, యువకులకి వస్తూ ఉంటుంది. అక్కడతో ఆగకుండా సబర్కాంత్ నుంచి అహ్మదాబాద్ కూడా వ్యాప్తి చెందింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఆగకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాని ఉనికిని చాటుకుంటా ఉంది చాందీపుర వైరస్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా చాందీపుర వైరస్ కేసులు బయటపడుతున్నాయి. దీనికి ఆశాజనకమైన చికిత్స ఏమీ అందుబాటులో లేవు. వ్యాధి నిరోధక టీకాలు ఇంకా దీనికి తయారు చేయటం కనుగొనలేదు. ఈ వ్యాధి నిర్ధారణ పూనాలో ఉన్న జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ వాళ్ళు నిర్ధారణ చేశారు. ఈ చాందీపుర వైరస్ ను గమనించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్ వారు ఒక ప్రత్యేక బృందాన్ని ఈ చాందీపుర వైరస్ కొరకు గుజరాత్కి, నిఫా వైరస్ కోసం కేరళకి, జికా వైరస్ కోసం మహారాష్ట్రకి, నార్వాక్ వైరస్ ని అధ్యయనం చేయడానికి హైదరాబాద్కి వివిధ వైద్య బృందాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ చాందీపుర వైరస్ అనేది ఈగల నుంచి వస్తుంటుంది. ఈగలు అనేవి మనం తినే ఆహారం, ముఖ్యంగా స్వీట్లు లాంటివి ఎప్పుడు కప్పించాలి. మనం వీధుల్లో బళ్ళ మీద, తోపుడు బళ్ళ మీద పెట్టి అమ్మే ఈ స్వీట్ల మీద ఈగలు వాళ్తుంటాయి. అట్లాగే బాగా పండిపోయిన, మిగల పండిన పండ్ల మీద కూడా ఈగలు వాళ్తుంటాయి. ఈగలు వాలినప్పుడు ఈగ కాళ్ళ మీద ఈ వైరస్లు ఉంటాయి. అందువల్ల మనము ఈగలను సమర్థవంతంగా నియంత్రించడము ద్వారా చాందీపుర వైరస్ ని దరి చేరకుండా చూసుకోవచ్చు. ఈగల మందు దొరుకుతుంది మార్కెట్ లో. ఆ ఈగల పొడేస్తే ఈగలు చచ్చిపోతాయి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా కీలకం. మనం ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కేవలం ఏదో ఊడవటము, తర్వాత తడి బట్ట వేయటమే కాకుండా ఇంట్లో సెంటెడ్ ఫినాయిల్ ని కూడా ఆ తడి బట్ట వేయటానికి ఉపయోగించే నీళ్లలో కలుపుకొని ఈ సెంటెడ్ ఫినాయిల్ ని వినియోగించడం వల్ల ఈగల బెడద నుంచి కొంతవరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక ఈ చాందీపుర వైరస్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరము, తలనొప్పి, వడనొప్పులు, వికారము, వాంతులు, విపరీతమైన తలపోటు, వీటితో పాటు కడుపు నొప్పి, విరోచనాలు, కొంతమంది
వాళ్ళు అపస్మారక స్థితికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. మూర్ఛ ఫిట్స్ కూడా వస్తాయి. మాటల్లో తేడా రావటం, అసంబద్ధంగా సమాధానాలు చెప్పటం, హోమాలోకి వెళ్ళి ఇది మెదడుకు సోకటం వల్ల మరణించే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు. ఇక్కడ ఇంతవరకు ఈ వైరస్లు, ఈ కోవకు చెందిన వైరస్లు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేవు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. డాక్టర్లు, హాస్పిటళ్లు, కార్పొరేట్ హాస్పిటళ్లు, వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న బోధన ఆసుపత్రి మీకు అనుమానం వచ్చినప్పుడు రక్త నమూనాలను, ముక్కు నుంచి, నోటి నుంచి, గొంతు నుంచి సేకరించిన నమూనాలను పూనాలో ఉండే జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీకి పంపటము ద్వారా ఈ కొత్త రూపాంతరము చెందిన వైరస్లు వాటిని కనుగొనటానికి మనకు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న వైరాలజీ సంస్థ ఉన్నది. కోవిడ్ సందర్భంగా అన్ని రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం వైరాలజీ ల్యాబ్లను ప్రారంభించి అక్కడ వీలైనన్ని వైరాలజీ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా మనం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇస్తూ 6 బయలు ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి మున్సిపల్ అధికారులకు, పంచాయతీ అధికారులతో సహకరించి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగులు లాంటి వాటిని, చెత్తను రోడ్డు పక్కన ఉండే డ్రైన్లలో ఎవరు వేయద్దు. డ్రైన్లో వేస్తే తీసే అవకాశం ఉండదు. మీ చెత్త బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగులు ఉంటే రోడ్డు మీద పెట్టండి. రోడ్డు మీద పెడితే గ్రామ పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ బండిలో వేసుకెళ్తారు. దయచేసి ప్రజా ఆరోగ్యము, ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి ఏ వస్తువుని కూడా మీరు రోడ్డు పక్కన ఉండే మురుగు కాలువ, డ్రైన్ లో వేయటం అనేది చెయ్యొద్దు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క చిన్న సూత్రము, చిట్కా పాటించడము ద్వారా భయంకరమైన అంటువ్యాధులు, ఈ వైరస్లను అరికట్టడానికి మనవంతు కృషి మనం చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా వేడి ఆహార పదార్థాలు తినండి. నిల్వ ఉన్న పదార్థాలు తినద్దు. రాత్రి మిగిలిపోయిన దాన్ని మరుసటి రోజు ఉదయం తినద్దు. వండిన ఆహార పదార్థం మూత వేసి ఉంచండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఈ వర్షాకాలంలో స్వీట్లు బయట కొనుక్కొచ్చుకునే కంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఈగలను, దోమలను తరిమి కొడదాం. దోమలపై దండయాత్ర చేద్దాం, ఈగలపై దండయాత్ర చేద్దాం. ఇవి కాకుండా, నేను చెప్పిన జబ్బులు కాకుండా ఈ దోమల వల్ల వర్షాలు పడ్డాయి, డెంగ్యూ వ్యాధి విజృంభిస్తా ఉంది. దీంతో పాటు బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా, ఇవన్నీ కూడా కంటికి కనపడిని వైరస్ల వల్ల వస్తున్నాయి. కనుక మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా, వేడి ఆహార పదార్థం తినటం ద్వారా, నిల్వ ఉంచిన ఆహార పదార్థాన్ని తినకుండా, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి వారం రోజుల పాటు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన కూరలు తినటం మంచిది కాదు. ఏ పూటకా పూట వేడిగా వండుకుని తినటం, వేడన్నం తినటం అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుందని గమనించండి. అయినా ఈ చాందీపుర అవగాహన కోసం మాత్రమే, భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఇంతవరకు మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చాందీపుర వైరస్ వచ్చిన దాఖలాలు లేవు గనుక మీరు కేవలం అవగాహన చేసుకోండి. ఈ దీంట్లో ఉండే ఆరోగ్య సూత్రాలను పాటించండి. ఆహార నియమాలు పాటించడం ద్వారా అంటు వ్యాధులను తరిమి కొట్టవచ్చు.